ఎగ్ బిర్యానీ రెసిపీలోకి ముందుగా కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 గ్లాసు, 3 టమాటా, 6 పచ్చిమిర్చి, కొద్దిగా గరం మసాలా, 4 బాయిల్డ్ ఎగ్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. కొంచెం ఆయిల్ వేసుకోండి. కాజు వేసుకొని ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి ఎలా వచ్చిన బ్రౌన్ కలర్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక టమాటాలు వేసుకోండి. రెండింటిని దగ్గరగా ఉడికించుకోండి. ఆనియన్స్ టమాటాని ఇలా దోరగా దగ్గరగా వేయించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకొని దగ్గరగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటాని మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి. ఇలా బారుగా కోసుకున్న మిర్చి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చెక్క వేసుకోండి. 2 మరాఠీ మొగ్గ, లవంగాలు, కొద్దిగా బిర్యానీ ఆకు, ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు వేసుకోండి. ఆనియన్స్ మిర్చి చూడండి ఇంత దగ్గరికి ఎలా ఎగినాయో. ఇలా బ్రౌన్ ఇష్యూ వచ్చేదాకా దగ్గరగా వేయించుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు దగ్గరగా వేయించుకోండి. వాసన పోయేంత వరకు నిదానంగా ఇట్లా తిప్పుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నూనె పైకి తేలేంత వరకు దగ్గరగా ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. వాటర్ని ఎసరు వచ్చేంత వరకు వేడి చేసుకోండి. పసుపు వేసుకోండి. కొద్దిగా కారం, తగినంత సాల్ట్ వేసుకోండి. అడుగంట కంటే నిదానంగా తిప్పుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను దీంట్లో వేసుకోండి. మొత్తం మిక్స్ చేసేయండి. మొత్తం కలుపుకోండి పూర్తిగా. అడుగంట కంటే కింద నుంచి పైదాకా మొత్తం తిప్పుకోండి. గ్రేవీ చూడండి ఎట్లా వచ్చిందో మంచిగా. ఓ 10 నిమిషాలు అట్లా ఉండనివ్వండి. అడుగు పట్టకుండా నిదానంగా ఇలా తిప్పుకోండి స్మూత్గా. ఎసరు వచ్చాక బాస్మతి రైస్ వేసుకోండి. రైస్ మొత్తం తిప్పుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి రైస్లోనే. ఫ్లేవర్ కోసం 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. కొద్దిగా మసాలా పౌడర్ చల్లుకోండి. రైస్ని 60-70% ఉడికేంత వరకు ఉంచుకోండి. మరీ ఎక్కువగా ఉడకనివ్వకండి. ఎక్కువగా ఉడికితే మళ్ళీ రైస్లో వేసాక ఉడికేది ఉంటుంది కదా, మొత్తం గూజు అయిపోద్ది. 65-70 సరిపోద్ది. చూడండి ఆయిల్ ఎట్లా తేలుతుందో. మిశ్రమం చూడండి దగ్గరికి మంచిగా. చూడండి ఆయిల్ ఎలా తేలిందో. ఇలా తేలేంత వరకు నిదానంగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి అడుగంటనివ్వకుండా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోండి. చూడండి గ్రేవీ ఎలా ఉందో, మంచిగా చిక్కగా ఉంది గ్రేవీ. ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. మీరు సరిపోతే కొంచెం వేసుకోండి. రైస్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సరిపోని వేసుకుంటే చాలు. రైస్ ఇది మిక్స్ అయితే కొంచెం మనకి సరిపోని కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకోండి. 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచండి. రైస్ 50% ఉడికింది. ఇంకో 10% ఉడికించుకోండి. 45-50% ఉడికిందండి. ఇంకొక 10 మినిట్స్ ఉడకాలి. చూసుకోండి. మీరు మెతుకు పట్టుకొని నొక్కితే మీకు అర్థమైపోద్ది ఆల్రెడీ.
ఇప్పుడు రైస్ తీసి మొత్తం ఇట్లా వేసుకోండి, ప్లెయిన్గా ఇలా మొత్తం ఎగ్స్ మొత్తం కప్పు ఉంచేటట్టు వేసుకోండి. చూడండి రైస్ ఎలా ఉడికిందో, మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది. ఆనియన్స్ను జీడిపప్పు వేసుకోండి, మొత్తం బిర్యానీ చూడండి ఎలా ఉందో స్మూత్గా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి, పైపు నుంచి గార్నిష్ కొంచెం చల్లుకుంటా, ఆ టేస్ట్ వేరు. చూడండి బిర్యానీ ఎలా ఉందో, స్పైసీ బిర్యానీ. మూత పెట్టి 5 నిమిషాలు అట్లా ఉంచండి. మసాలా మొత్తం ఫ్లేవర్ మొత్తం రైస్లోకి మిక్స్ అవ్వాలి. అట్లా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా ఉంచుకోండి సిమ్లో పెట్టి. చూడండి రైస్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చూడండి ఎలా సరిపోయిందో, క్వాంటిటీ అంతా కరెక్ట్గా సరిపోయింది. గ్రేవీ కూడా చూడండి ఎలా ఉందో, కరెక్ట్గా సరిపోయింది. బిర్యానీ కూడా చూడండి ఎలా ఉందో, ఇంత సాఫ్ట్గా వచ్చిందో. కరెక్ట్గా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా ఇలా వచ్చింది. గ్రేవీ చూడండి ఎలా ఉందో, కరెక్ట్గా సరిపోయింది. చూడండి రైస్ ఎట్లా ఉందో, బాగుంది, మంచి నీట్గా వచ్చింది. బిర్యానీ కూడా చూడండి ఎలా ఉందో, ఇంత సాఫ్ట్గా వచ్చిందో. కరెక్ట్గా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా ఇలా వచ్చింది. చూడండి రైస్ ఎంత సాఫ్ట్గా ఉందో. రైస్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో, పర్ఫెక్ట్గా ఉడికిందండి. మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు ఇవన్నీ సరిపోయినాయి, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. గ్రేవీ చూడండి ఎలా ఉందో, గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది. మొత్తం టేస్ట్ కూడా బాగుందండి. అంతే, ఇచ్చి పడేసినాం అంతే. ఎప్పుడైనా బిర్యానీ తింటే ఆస్వాదించుకుని తినండి, అప్పుడే తిన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ బాయ్.